రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 ద్విచక్ర వాహన సైలెన్సర్లను మరియు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన 3 పోలీస్ సైరన్లను మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సాయంతో సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారి సమాచారం సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ 8712656441, వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ 8712656550కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా మనం కొన్ని ఒక 2 జిల్లాలో మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే లోకల్ లొకాలిటీస్. ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లైన సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు. దృష్టిలో వస్తే అది కూడా 3 సైరన్ దగ్గర మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిటీ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలకి నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. రీసెంట్గా మన వెమ్లవాడ టౌన్లో కూడా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే, తాగిన తర్వాత వాళ్ళని నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే అది మీకు కూడా కష్టమవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎండీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఫాలో చేయండి. థ్యాంక్ you.